చూసుకున్న మా పార్టీ పెద్ద ఆయన కూడా మిమ్మల్ని అదే విధంగా చూసుకున్నటువంటి విషయం వాస్తవం కూడా తెలియజేస్తున్నాం. ఇంకోటి చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, మీరే చెప్పారు నేను రెండు సార్లు పెద్దిరెడ్డి గారిని కలిసాను అన్నారు. ఓకే, డన్, ఒప్పుకున్నాం. పెద్దిరెడ్డి గారు 2 సార్లు నేను కలిసిన మాట వాస్తవమే. అంటే పార్టీ కార్యకర్తలకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల వల్ల కలిసావా అర్జీ ఇవ్వడానికి, లేదా చంద్రగిరి నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి గురించి అర్జీ ఇవ్వడానికి కలిసావా? 2 లేదు కదా. సరే, మా పెద్ద ఆయన్ని మీరు కలిసినప్పుడు మా పెద్ద ఆయన కలిసారని విషయం మీ పెద్ద ఆయన చెప్పావా? నువ్వు చెప్పలేదు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, నాని అన్న, మీ ద్వారా అడుగుతున్నా. నేను మా వాళ్ళను మోసం చేశానన్నా. నేను ఎప్పుడు ఒక కార్యకర్త కింద, ఒక సైనికుడి కింద, ఒక కూలీ కింద పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులని మా పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు చెప్తాడు. మోసగాడని నేను ఎప్పుడు అనరు. ఈరోజు మాతో సఖ్యత కొనసాగిస్తూ, మాతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన పనులన్నీ మాతో చేయించుకుంటూ, మోసం చేసింది ఎంతో కొంత ఉంటే ఖచ్చితంగా నాని అన్న మీరే చంద్రబాబు గారిని మోసం చేశావు, లోకేష్ గారిని మోసం చేశావు. ఆ పార్టీలో అధ్యక్షుడంటూ, ఆ పార్టీలో వ్యక్తినంటూ మా పార్టీతో సంబంధం పెట్టుకొని ఒకవేళ మీ పార్టీ వ్యక్తుల్ని మోసం చేసి ఉంటే మీరు మోసం చేస్తుంటారు తప్ప మేము మోసం చేయలేదు. మా పార్టీ వాళ్ళని గుర్తించుకోవాలి. మీ పార్టీ నాయకులు కూడా, మీ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించారు. ఖచ్చితంగా మా పెద్దిరెడ్డి గారితో సత్సంబంధాలు, మాతో సత్సంబంధాలు మెయింటైన్ చేసినామంటే మీ హైకమాండ్కి తెలియకుండా మీ పార్టీ పెద్ద ఆయన్ని, మీ చిన్న ఆయన్ని మీరు మోసం చేసినట్టని ఎవరైనా కూడా అంగీకరించాల్సిందే. ఇంకోటిగా అంటున్నారు, సిఆర్ రాజన్ గారు జిల్లా అధ్యక్షుని చేశావు. ఖచ్చితంగా మా పార్టీలో ప్రముఖంగా ఉన్న వ్యక్తి, ఎన్నికలకు 1 నెలకు ముందు మీతో చేరిన వ్యక్తి, మా పెద్ద ఆయనకి ప్రియ శిష్యుడు కూడా. చేరిన 1 నెలకే అతని జిల్లా పార్టీ అధ్యక్షుని పట్టుబట్టి ఇప్పించాం. ఇప్పుడు మీ ద్వారా అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ ప్రాణం అని నమ్ముకున్నటువంటి హేమాంబరధర్రావు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన హేమాంబరధర్రావు సిఆర్ రాజన్ కన్నా అసమర్థులుగా మీకు కనబడ్డా? పార్టీ కోసం జెండా మోసి అరిగిపోయినటువంటి భుజాలు అరిగిపోయినాయని చెప్పుకుంటున్న సుబ్రహ్మణ్య నాయుడు గారు సిఆర్ రాజన్ కన్నా బలిగినాడు అనుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర నుంచి అనేక రకాలుగా పార్టీ కోసం శ్రమించిన నాగరాజు నాయుడు గారు సిఆర్ రాజన్ గారి కన్నా పనికి రాడు వ్యక్తి అనుకుంటున్నావా? పార్టీ కోసం రౌడీ సీట్లు పెట్టుకొని కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడ్డ గౌస్ బాసా గారు సిఆర్ రాజన్ కన్నా కెపాసిటీ లేని వ్యక్తిగా భావిస్తున్నావా? పార్టీకి భీష్మాచారులుగా మీ పార్టీలో పేర్కొన్న కుమార్ రాజారెడ్డి అన్న పార్టీకి అధ్యక్షుడిగా కెపాసిటీ లేదు, అసమర్థులని అతనికి ఇవ్వకూడదు అనుకున్నావా? అదే రకంగా చిన్నబాబు అన్న రామచంద్రాపురంలో ముద్దుకృష్ణారెడ్డి గారి కాలం నుంచి జిల్లా రాజకీయాలు నడిపినటువంటి చిన్నబాబు అన్న సిఆర్ రాజన్ కన్నా ఉన్నంత కెపాసిటీ లేదు, ఉపయోగపడ్డా అనుకున్నావా? ఎప్పుడు మేము చదువుకునేటప్పుడే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్న జిల్లాలో నడిపిన శివకోటరెడ్డి అన్న సిఆర్ రాజన్న ఆ అన్నకన్నా జిల్లా పార్టీ అధ్యక్షుడికి ఉపయోగపడ్డా అనుకున్నావా? చాలామంది ఉన్నారు పార్టీలో. ఎర్రవరపాలెంలో మధు అనే వ్యక్తి ఈ పార్టీలో ఎప్పటి నుంచో ఒంటరి పోరాటం కూడా చేశాడు. ఆ వ్యక్తి కూడా బీసీ నాయకుడు కూడా. ఆ వ్యక్తి కూడా, ఆ మధు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉపయోగపడ్డా అనుకున్నావా? ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకేం కెపాసిటీ లేదా? వాళ్ళ పార్టీ నడపలేరా? కానీ సిఆర్ రాజన్ గారికి ఎందుకు ఇచ్చామంటే మీకు మాకున్న సాన్నిహిత్యంతో వేరే వాళ్ళ జిల్లా పార్టీ అధ్యక్షులు అయితే మా మీద ఏమైనా విమర్శలు చేస్తారేమో, మా జోలికి వస్తారేమో. మా జోలికి వస్తే వాళ్ళ పార్టీ కరుడు కట్టిన వ్యక్తులు కాబట్టి, పార్టీనే వాళ్ళకి ప్రాణంగా కనబడుతుంది కాబట్టి వాళ్ళకి ఎవరికైనా ఇస్తే మా జోలికి వస్తారని తెలివిగా మా మనిషికే నువ్వు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇప్పించి ఈ రోజు వరకు సిఆర్ రాజన్ గారు అనే వ్యక్తి మా గురించి కానీ, మా పార్టీ గురించి కానీ, మా పెద్ద ఆయన గురించి కానీ మాట్లాడకుండా
జాగ్రత్తలు తీసుకున్న వ్యక్తివి తమరు కాదా అని అడుగుతున్నా నాని అన్న. మీరు ఈరోజు నేను నిబద్ధత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యక్తిని, మా పెద్ద ఆయనకు మా చిన్న ఆయనకు బంటుని చాలా నమ్మకండి. ముందుగా నీ పార్టీ కార్యకర్తలు తమరు పార్టీ నాయకులు నమ్ముతారా? ఒకవేళ వీళ్ళు నమ్మినా వాళ్ళు నమ్మారంటే వాళ్ళకన్నా అమాయకులు ఎవరైనా ఉంటారా అని అడుగుతున్నా.